వివాహం కాని ఆడపిల్లలు ఏం పారాయణం చేయాలి? పెళ్లి కాని పిల్లలు, కోరికలు కలిగిన వారు తిరుప్పావై పారాయణం చేయటం వలన అవి ఫలిస్తాయని భావిస్తారు. విష్ణు చిత్తుడు కుమార్తె అయిన గోదాదేవి మానవ మాతృలని కాక రంగనాథుణ్ణే వివాహం చేసుకుంటానని దీక్షబూనుతుంది. తత్కారణంగా ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకు కలిగిన అనుభవాన్ని, భావాన్ని ఒక పద్యం అనగా పాసురం రూపంలో రచించేది. అలా 30 పాసురాలను ఆ మాసమంతా రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరి రంగనాథ స్వామితో వివాహం జరిపిస్తాడు. వివాహం జరిగినంతనే గోదాదేవి రంగనాథుని పాదాల చెంత మోకరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోతుంది. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.